హాయ్ ఫ్రెండ్స్, కేటీ మ్యూచువల్ ఫండ్స్ కి ఒక బంపర్ ఆఫర్. అదేంటంటే మీ అందరి కోసం, మీ అందరికీ ఒక కృతజ్ఞతగా. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నాను ఇంతకు ముందు, కానీ మీ సపోర్ట్ వల్ల ఈరోజు ఇక్కడి దాకా వచ్చాను. దాదాపు 2000 సబ్స్క్రైబర్స్ కి దగ్గర వరకు వచ్చేసాను. మానిటైజేషన్ అయింది. నాకు మనీ కూడా రాబోతుంది, అంటే మనీ కూడా రాబోతుంది. సో దీనంతటికి కారణం మీరే కాబట్టి మీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలి. ఆ ఫస్ట్ రెవెన్యూతో మీ అందరికి, కేటీ మ్యూచువల్ ఫండ్స్ అందరికి నేను ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఆ ఫస్ట్ రెవెన్యూతో అదేంటంటే మిమ్మల్ని అందరినీ ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. మీ అందరినీ ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఈ 3 క్వశ్చన్స్ కి మీరు నాకు మనసుకు నచ్చినట్టుగా ఎవరైతే క్రియేటివిటీతో చాలా మంచి బ్యూటిఫుల్ ఆన్సర్స్ ఇస్తారో, ఆ బ్యూటిఫుల్ ఆన్సర్స్ ఇచ్చిన ఓ 10 మంది పేరు రాసుకుంటాను. ఆ 10 మంది పేర్లని చీటీలు రాసుకొని 3 చీటీలు తెస్తాను అనమాట. ఈ 3 చీటీల్లో వచ్చిన పేర్లకి ఆ యూట్యూబ్ రెవెన్యూతో, ఫస్ట్ రెవెన్యూతో మీ అందరికీ నేను శారీస్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాను. గివ్ అవే ద్వారా శారీస్ ని గిఫ్ట్ గా ఇస్తాను అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శారీ, మీ ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి శారీస్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నాను. దీనికి మీరు ఒకటే చేయాలి, ఒక పని చేయాలి. అదేంటంటే 2000 సబ్స్క్రైబర్స్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయండి, సరేనా? 2000 సబ్స్క్రైబర్స్ మీరు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేస్తాను. ఒక వీడియో చేసి ఆ వీడియో ద్వారా మీకు ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 3 క్వశ్చన్స్ లో నాకు నచ్చిన సమాధానం, ఎవరైతే నాకు నచ్చినట్టుగా క్రియేటివిటీతో ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళందరికీ, అంటే వాళ్ళలో ముగ్గురికి నేను పోస్ట్ ద్వారా మీకు శారీస్ పంపిస్తాను. గివ్ అవే ద్వారా నేనే నా సొంత ఖర్చులతో పోస్టులో మీకు మీ అడ్రస్ అనేది ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాకు అడ్రస్ పెట్టారంటే నేను మీకు డైరెక్ట్గా పంపించేస్తాను. ఓకేనా? ఈ గివ్ అవేని మీరు ఉపయోగించుకుంటారని మీ మీద కృతజ్ఞతతో నేను ఈ ప్లానింగ్ అయితే చేస్తున్నాను. సో 2000 సబ్స్క్రైబర్స్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేస్తే నేను ఈ గివ్ అవేని మీకు ఇస్తాను. ఓకేనా? సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? సబ్స్క్రైబర్స్ చేసేస్తారా? 2000 సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా చేయాలి. ఓకేనా? ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా గివ్ అవే అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఒక 3 క్వశ్చన్స్, మన కళ్యాణ్ తనూజ గురించి 2 క్వశ్చన్లు, నా ఓన్ క్వశ్చన్ 1. ఓకే, ఇది క్లియర్గా ఉంది కదా? ఇదనమాట. మరి ఏమంటారు మీరు? చేసేయండి 2000 సబ్స్క్రైబర్స్ పూర్తిగా. ఓకేనా? తొందరగా చేసేయండి. ఓకేనా?